ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ప్రతిరోజు సభలో యుద్ధ వాతావరణమే కనిపించింది. ఇదే క్రమంలో చివరి రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభలో మాట్లాడిన భాష, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరచూ పోడియం వద్దకు వెళ్లి అడ్డుకోవడం, నిరసన తెలుపడం అధికార పక్షానికి చికాకు తెప్పించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సభలో కొందరు బీఆర్ఎస్ లీడర్లు సభా నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1/2 మంది సభ్యత్వాలను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్ గులాబీ లీడర్లలో గుబులు పుట్టిస్తోంది. సీఎం టార్గెట్ చేసిన ఆ 1/2 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? పదే పోడియం వద్దకు వెళ్లి విమర్శలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ ఇటు బీఆర్ఎస్లో అటు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. విపక్ష సభ్యులను భయపెట్టేందుకే సీఎం అలా మాట్లాడారా, లేక నిజంగానే ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ భావిస్తే ముందుగా సభ్యత్వ రద్దు వేటు పడేది ఎవరిపై? ఆ 6 ఎవరు? కసరత్తు ఏ విధంగా ఉంటుందనే చర్చ గులాబీ లీడర్లలో మొదలైంది. మరోవైపు సభ్యత్వం రద్దు తర్వాత ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు సరైన ఆధారాలు చేతికి వచ్చిన తర్వాత సమయం సందర్భం చూసుకొని వేటు వేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో 2014-18 నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను అప్పటి స్పీకర్ మధుసూదనాచారి రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్ ప్రస్తావించారు. గతంలో ఉన్న సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని రూల్స్ ను అతిక్రమించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని సీఎం ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సూచించారు. గతంలో రద్దు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా ఆ అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ జాబితాలో కొత్తగా ఎన్నికైన 2-3 ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సభలో విపక్ష ఎమ్మెల్యేల ప్రవర్తనపై పూర్తి ఆధారాలు సేకరించే పనిలో అధికార పార్టీ ఉంది. ఏ రోజుల్లో ఎవరు ఎలా వ్యవహరించారు, ఏ విధమైన భాష వాడారు, ఏ సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి సభా కార్యక్రమాలు సాగుతున్నంతసేపు లైవ్ టెలికాస్టింగ్ సహజంగా ఉంటుంది. నిరసనలు, స్లోగన్స్, పోడియం ముట్టడించిన దృశ్యాలు మాత్రం లైవ్లోకి వెళ్లకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పోడియం వద్దకు వచ్చే ప్రతి ఎమ్మెల్యే కదలికలను చిత్రీకరించేందుకు ప్రత్యేక కెమెరాస్ ఏర్పాటు చేశారు. ఆ కెమెరాస్ రికార్డ్ అయిన విజువల్స్ను ప్రస్తుతం సేకరిస్తున్నట్లు తెలిసింది. సభలో ఉపయోగించిన పురుష పదాలు సైతం కెమెరాల్లో రికార్డ్ అయినట్లు సమాచారం. వాటన్నింటినీ సందర్భం ప్రకారం బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు సభలో ప్రవర్తిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పక్షం నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభా సంప్రదాయాలను ఉల్లంఘించొద్దునని పదే సూచించినా కొందరు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దూకుడుగా ప్రవర్తిస్తున్న కొత్త ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన మాజీ మంత్రులు మౌనంగా ఉంటున్నారు. కొన్నిసార్లు సదరు ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే కొత్త ఎమ్మెల్యేలు సభలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టాక్ ఉంది.